ఇప్పుడేమంటావు? సుబ్బలక్ష్మి ఉన్నమాట నిజమే అనుకున్నా తనని నువ్వెలా చేరుకోగలవు? నువ్వీ మాట అంటావని నాకు తెలుసు. అందుకే నువ్వు దాచిపెట్టిన సుబ్బలక్ష్మిని వెతికి పట్టుకొని నా అధీనంలో ఉంచుకున్నాను. నా ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ సామాన్లు బయట పడేస్తున్న నీ తొత్తులను మర్యాదగా ఎక్కడి సామాన్లు అక్కడ సర్దేసి నా వాళ్ళకి క్షమాపణ చెప్పి బుద్ధిగా ఇక్కడికి వచ్చేయమని చెప్పు. మేడం, సామాన్లన్నీ బయట పడేసాం మేడం. ఇంకొంచెమే ఉన్నాయి, అవి కూడా పడేసి వీళ్ళందరినీ గెంటేస్తాం. రైట్, అవేమీ వద్దు. బయట వేసిన సామాన్లన్నీ పద్ధతిగా లోపల సర్దేసి వాళ్ళకి క్షమాపణ చెప్పొచ్చేయండి. అలాగే మేడం. రే, ఈ సామాన్ అంతా లోపల పెట్టండి రా. ఎందుకన్నా? చెప్పింది చేయండి రా. మీరు ఫస్ట్ పెట్టండి. అలాగేనా? తీసుకెళ్ళండి. రే, త్వరగా బీరువా లోపల పెట్టండి. చెప్పాను సీత. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నా ఫ్యామిలీ జోలికి రావాలని ట్రై చేయకు. మర్యాదగా ఉండదు. హే, మేము అడ్డుకున్నా వినకుండా ఇప్పుడేగా సామానంతా బయటపడేశారు. ఇంతలోనే మళ్ళీ ఏమైంది లోపల పెడుతున్నారు? ఏమోనండి, మాకు తెలీదు. మా అమ్మగారు ఇలా చేయమన్నారు, చేశాం. మీ సామాన్లన్నీ బయటపడేసినందుకు మమ్మల్ని క్షమించండి. రే, రండ్రా. నువ్వు దాచిపెట్టిన సుబ్బలక్ష్మిని వెతికి పట్టుకొని నా అధీనంలో ఉంచుకున్నాను. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. స్విచ్ ఆఫ్. సుబ్బలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందేంటి? అంటే సీత చెప్పినట్టు నిజంగానే సుబ్బలక్ష్మి దాని దగ్గరే ఉందా? అసలు దీని జాడ సీతకెలా తెలిసింది?
లాభం లేదు. వెంటనే వెళ్ళి అక్కడ సుబ్బలక్ష్మి ఉందో లేదో చూడాలి. ఆటో, ఆ కార్ని ఫాలో అవ్వు. నేను వేసిన పాచిక పారినట్టే ఉంది. శకుంతల వెళ్ళేది సుబ్బలక్ష్మి దగ్గరికి అయితే నేను అనుకున్న పని అయిపోయినట్టే. సుబ్బలక్ష్మి చావలేదనే విషయం నిజంగానే సీత తెలుసుకుందా? నా నుంచి నిజం రాబట్టడానికి చీకట్లో బాణం వేసిందా? సుబ్బలక్ష్మిని ఇంటి నుంచి మార్చి వేరే ప్లేస్లో పెట్టి మంచి పని చేశాను. ఆ సుబ్బలక్ష్మి చాడ ఎప్పటికీ సీతకి తెలియకుండా చెయ్యాలి. చెప్పండమ్మా. సుబ్బలక్ష్మి అక్కడ క్షేమంగానే ఉందా? మీ కళ్ళు కప్పి ఎటైనా పోయిందా? ఎక్కడికి పోలేదమ్మా. పోయే అవకాశం మేము ఇవ్వం. అదెటు పారిపోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. సుబ్బలక్ష్మి అక్కడున్నట్టుగా ఎవ్వరికి అనుమానం రాకూడదు. నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. సరే అమ్మగారు. సీత, సీత, నన్ను ఫాలో అయి సుబ్బలక్ష్మి ఎక్కడుందో తెలుసుకుందాం అనుకుంటున్నావా? నీ ఎత్తుకి పై ఎత్తు నే వేస్తాగా. అంజే, కార్ స్పీడ్ పెంచు. ఆ కారు మిస్ కాకుండా కొంచెం తొందరగా వెళ్ళవా? త్వరగా పోనీరా. చెప్పండమ్మా. రే, నేను ఒక పని చెప్తాను, అది చెయ్యండి. చెప్పండమ్మా. అవును, అర్థమైందా? అలాగేనమ్మా. అన్నా, తొందరగా
పోనివ్వు. శకుంతల వెళ్ళేది శుభలక్ష్మి దగ్గరికైనా లేక ఇంకెక్కడికైనా? నువ్వు వెంటపడినంత మాత్రాన నేను దొరుకుతాననుకున్నావా? దొరుకుతుంది అనుకున్నావా? నన్ను ఫాలో అయ్యొస్తే సుబ్బలక్ష్మిని పట్టుకోవచ్చని చాలా తెలివిగా ఆలోచించినట్టున్నావు. సరే, ముసుగులో గుద్దులాటెందుకు చెప్పేస్తా. సుబ్బలక్ష్మి బ్రతికే ఉంది. నేనే దాచిపెట్టాను. దాన్ని పట్టుకుని నీ భర్త రామరాజుని బయటికి తీసుకురావాలి అనే నీ ఆశ నెరవేరదు. చచ్చిన మనిషి బ్రతికే ఉందని తెలిసేదాకా వచ్చిందంటే ఖచ్చితంగా నా చేతికి చిక్కే తీరుతుంది. ఆ అవకాశం నీకెలా ఇస్తాననుకున్నావు సీత? నేననుకున్నది చేయడానికి నేను ఎంతకైనా తెగిస్తానని నీకు తెలుసు. రాకేష్ విషయంలో నేను చేసిన పనికి నువ్వు క్లాస్ పీకితే నేను రియలైజ్ అయిపోయానని నువ్వు భ్రమ పడుతున్నావా? ఛాన్సే లేదు. నాకు నా పగే ముఖ్యం. అందుకు సుబ్బలక్ష్మి అడ్డం అని అర్థమయ్యాక దాన్ని ప్రాణాలతో వదులుతానని ఎలా అనుకున్నావు? చంపేస్తాను, చంపేస్తాను. వద్దండి, అలా చేయడం కరెక్ట్ కాదు. చాలే ఆపో. నీ నీతులు నాకు అవసరం లేదు. సుబ్బలక్ష్మిని చంపి రామరాజుని జైల్లోనే మగ్గేలా చేస్తాను. ఏమండి, నా మాట వినండి. మీకే చెప్పేది నా మాట వినండి. మీ స్వార్థం కోసం ఒక అమాయకురాలి ప్రాణాలు తీయకండి. అది మంచిది కాదు. నువ్వు ఎంత వేడుకున్నా సుబ్బలక్ష్మి చావు కన్ఫర్మ్. అలా అనొద్దు. సుబ్బలక్ష్మిని నాకు అప్పగిస్తే మీరు చేసిన తప్పులన్నీ పోతాయి. అవన్నీ నాకనవసరం. ఏమండి, నా మాట వినండి. ఏమండి, నా మాట వినండి. ఆవేశపడకండి. ఏమండి, నా మాట వినండి. పోనీరా, నా మాట వినండి. ఏమండి, ఈ విషయం వాసుదేవ్ గారికి చెప్పి మంచులను కాపాడాలి.
అవుతున్నది కానీ చెల్లె లిఫ్ట్ చేస్తలే. ఉండు మళ్ళీ చేస్తా. ఏమైంది రాజు? చెల్లి చెప్పకుండా సడన్ గా పోయింది. ఏడకి పోయినట్టు పరేషాన్ అవుతున్నది. అసలే ఆ శకుంతల విషయంలో మనం చాలా టెన్షన్ గా ఉన్నాం. పైగా తన మనుషుల్ని పంపి సామాన్లన్నీ బయట పడేయించింది. ఇప్పుడేమో అక్క ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అదే కదా, రాకేష్ మనకి చిక్కడం, వాసుదేవ్ గారు సపోర్ట్ చేయడం, ఇలా అన్నయ్యను బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఒక్కొక్కటి మనకి పెరుగుతున్నాయని అసలే ఆ శకుంతల చాలా కోపంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనలో ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్లకుండా వదిన ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఏంటి? రాజ్బావా, మళ్ళీ ఒకసారి వదిని కాల్ చేయి. ఇగో మళ్ళీ రింగ్ అవుతున్నది. తీస్తలేదు బావా. అసలు నాకు విషయం అర్థం కావట్లేదు. శకుంతల మనుషులు వచ్చారు, మనం చెప్పినా అడ్డుపడినా వినకుండా సామాన్లంతా అలా బయట పడేశారు. అక్కేమో ఎటో వెళ్ళిపోయింది. తర్వాత అదే మనుషులు వచ్చి సామాన్లంతా యథాస్థానంలో పెట్టి మనకి సారీ చెప్పి వెళ్ళిపోయారు. అక్కేమన్నా శకుంతలతో మాట్లాడి అలా చేయించిందంటారా? ఆ శకుంతల ఏమైనా చెప్తే వినే రకమా? ఏదో జరిగింది, అదేంటో పెద్దది నుంచి చెప్తే గానీ మనకు తెలియదు. ఇక్కడ కూర్చుని ఏమైందో ఏంటని కంగారు పడే బదులు టేకడ్ గారికి ఆవిడ ఇల్లు తెలుసు కదండి, అందరం వెళ్ళి చూసొద్దాం. పదండి. ఇక మారుతి వద్దు మారుతి, మిస్టర్ గారు చూసుకుని సెల్లే ఫోన్ చేస్తుంది. కొంచెంసేపు చూద్దాం, రాకపోతే ఏం చేయాలో అప్పుడు జోన్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే శకుంతల నుంచి సుబ్బలక్ష్మి ప్రాణాలు కాపాడి ఆయన్ని జైలు నుంచి బయటికి తీసుకురావాలి. చెప్పండి మేడం. నేను చెప్పిన ప్లేస్కి సుబ్బలక్ష్మిని తీసుకొస్తున్నారా లేదా? తీసుకొస్తున్నాం మేడం. జాగ్రత్త, దాన్ని మనం ఏం చేయబోతున్నామో దానికి అస్సలు అనుమానం రాకూడదు. నేను అక్కడికే వస్తున్నాను, మీరు త్వరగా వచ్చేయండి. అలాగే మేడం. ఏమంటున్నారు మేడం? మళ్ళీ ఇంటి నుంచి నన్ను తీసుకెళ్లి వేరే చోట దాచిపెడతారంటనా? అమ్మగారు అదేం చెప్పలేదు. త్వరగా పోనీరా, పోనీ త్వరగా. వాసుదేవ్ గారు. ఏంటి సీత గారు, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? అవును వాసుదేవ్ గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అయ్యో, అంత టైం లేదు వాసుదేవ్ గారు. అసలు ఏంటి ప్రాబ్లం? సుబ్బలక్ష్మిని శకుంతల దేవి ఈ రోజు చంపేయబోతోంది. ఆ విషయం మీకెలా తెలుసు? శకుంతల దేవి స్వయంగా నాతో చెప్పింది. అసలు ఏం జరిగింది? నేను శకుంతల దేవిని కలిసి సుబ్బలక్ష్మి నాకు దొరికింది, నా దగ్గరే ఉందని ఒక రాయి విసిరాను. వెంటనే అక్కడికి బయలుదేరింది. తను అక్కడికి చేరుకోగానే సుబ్బలక్ష్మిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని నేను కూడా ఫాలో అయ్యాను.